అదే జరిగింది. ముందు నుంచి చెబుతున్నట్లుగానే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఇంగ్లాండ్ టూర్లో 3 టెస్టులే ఆడించారు. దీంతో టెస్ట్ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రాపై మరోసారి చర్చ మొదలైంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన టెస్టులో ఆడించకుండా పనిభారం పేరుతో అతన్ని పక్కన పెట్టడం మళ్లీ అతని ఫిట్నెస్ పై సందేహాలు రేకెత్తించింది. పేస్ స్వింగ్ కు అనుకూలంగా ఉన్న ఓవల్ పిచ్ పై అతడు ఆడతాడని అంతా భావించారు. కానీ తుది జట్టులోకి మాత్రం యువ బౌలర్లకే చోటు దక్కింది. ఇంగ్లాండ్తో 4 టెస్టులో 4-5 రోజుల్లో బుమ్రాకు బౌలింగ్ వేయాల్సిన అవసరం రాలేదు. 3 రోజుల విరామం కలిపితే 5 రోజుల పాటు అతని పూర్తి విశ్రాంతి లభించింది. లీడ్స్తో మొదటి టెస్ట్, బర్మింగ్హామ్లో రెండో టెస్టుకు మధ్య 7 రోజుల వ్యవధి వచ్చినా బుమ్రాను ఆడించకపోవడాన్ని మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు తప్పుపట్టగా ఇప్పుడు అదే రిపీట్ అయింది. 48 టెస్టుల కెరియర్లో 35 టెస్టుల్లో విదేశాల్లోనే ఆడి కేవలం 20 సగటుతో 172 వికెట్లు పడగొట్టిన రికార్డ్ అతని సొంతం. అయితే ఇలా అప్పుడప్పుడు ఆడుతూ 31 ఏళ్ల బుమ్రా ఎంతకాలం టెస్ట్ కెరియర్ను కొనసాగిస్తాడనేది చూడాలి. మరోవైపు టెస్టులో అతను రిటైర్ కావడం మంచిదనే సూచనలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అతను పూర్తిగా తప్పుకోవడం కంటే ఇదే తరహాలో వ్యూహాత్మకంగా వాడుకోవడం సరైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా చెప్పాలంటే బుమ్రాను నమ్ముకుని మ్యాచ్లు గెలవాలనుకునే ఆలోచనను టీం మేనేజ్మెంట్ పక్కన పెట్టాల్సిందే. అతను అందుబాటులో ఉంటే మంచిదే, కానీ లేకపోయినా అన్ని రకాలుగా సిద్ధం కావడం సరైన ప్రణాళిక అవుతుంది. ఇతర బౌలర్లతో పోలిస్తే బుమ్రా తక్కువ ఓవర్లేమీ వేయలేదు. ఆస్ట్రేలియా సిరీస్లో 151.2 ఓవర్లు వేసిన అతను ప్రస్తుత సిరీస్లో 3 టెస్టుల్లో 5 ఇన్నింగ్స్ల్లోనే 119.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతని భిన్నమైన బౌలింగ్ శైలితోనే సమస్య. అదే అతని వెన్నుభాగంపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. నిజానికి ఈ సిరీస్లో అతను ఆడిన 3 టెస్టు తొలి ఇన్నింగ్స్లలో 140 కిలోమీటర్లకు పైగా వేసిన బంతుల శాతం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ కారణంగానే మేనేజ్మెంట్ నిర్ణయమే సరైనదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఏదేమైనా బుమ్రా టెస్ట్ కెరియర్ ఫ్యూచర్ మరోసారి సందిగ్ధంలో పడింది.